వినాయక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి. బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం, ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా 12% వరకు వడ్డీ, రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా 11% వరకు వడ్డీ, రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ. స్టార్ శ్రీనిధి లిమిటెడ్, శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు, మోటుపల్లివారి వీధి, కొత్తపేట, తెనాలి. వచ్చే ఏడాది క్రిస్మస్ నాటికి నేనే తెనాలిలో రెండోసారి ఎమ్మెల్యేగా జగన్ ముఖ్యమంత్రిగా ఉంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు తెనాలి ఎమ్మెల్యే నబతుని శివకుమార్. తెనాలి వైసీపీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బాప్తిజం ఎంతో బలంగా బలపడుతుందని, అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా బలమైన నాయకుడిగా ఎదుగుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పేదరికం లేకుండా చేసేందుకే సంక్షేమ పరిపాలన అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా కేకును కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధిక క్రిస్మస్ ట్రీ లైటింగ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు క్రిస్మస్ గీతాలను, నృత్యాలను చేశారు. జరుపుకుంటారు 190 దేశాలలో. శాసనసభ్యుడిగా నేను, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల్లో సంక్షేమ పరిపాలనని అందించాను. ఇంకెక్కడ నేను ప్రపంచవ్యాప్తంగా బాప్టిజం ఎంత పవర్ఫుల్గా ఉందో ఈ రాష్ట్రంలో జగనిజం కూడా అంతే పవర్ఫుల్గా ఉంది. ఇంకా అనుమానం లేదు. జీసస్ క్రైస్ట్ ఈ లోకానికి దేనికి వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? ఎవరిని ఉద్ధరించడం కోసం వచ్చాడు? అది జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయింది ఈ రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని పోగొట్టడం కోసమే. అది జరుగుతూ ఉంది, జరిగింది. దాన్ని వ్యతిరేకించేవాళ్ళు ఉండొచ్చు, దీన్ని వ్యతిరేకించేవాళ్ళు ఉండొచ్చు. వ్యతిరేకత ఎక్కడైనా ఉంటుంది. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చపోవచ్చు. కానీ ఈ రాష్ట్రంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేదవాడికి సంక్షేమానికి 2 అడుగులు వేస్తే, మళ్ళీ ఆ తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి సంక్షేమానికి 4 అడుగులు వేసి ఇలా ఉండాలి పేద ప్రజల ఎడల ప్రభుత్వాలు అని చెప్పి చూపించారు. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ప్రతి పేదవాడి కుటుంబంలో, ప్రతి మధ్యతరగతి వాడి కుటుంబంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫలాలు అందుకొని వాళ్ళ జీవన ప్రమాణాన్ని పెంచే విధంగా తీసుకొచ్చారు. తద్వారా వచ్చే క్రిస్మస్ నాటికి జగన్మోహన్ రెడ్డి గారు 2వ ముఖ్యమంత్రిగా, అన్నమూల శివకుమార్ 2వసారి ఎమ్మెల్యేగా మళ్ళీ క్రిస్మస్ వేడుకలు జరుపుతామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ అందరూ ఆశీర్వదించమని శాసనసభ్యుడిగా నన్ను
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీ దీవెల్లే మాకు రక్ష అని చెప్పి మీ ఆశీర్వాదంతోనే మళ్ళీ రాబోయే రోజుల్లో విజయం సాధించి మళ్ళీ సంక్షేమం అభివృద్ధి బాటలో పయనిస్తామని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటూ సెలవు.